శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగానే మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే అసలు ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలవటమే ఈ కాలసర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అది కాకుండా ఈ సంవత్సరం అధిక భాగం దాదాపు 9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటు గ్రహణాలు కూడా ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈ మార్చి నుంచి, అంటే ఈ ఉగాది నుంచి ఈ మకర రాశి వారు దాదాపు 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి సంపూర్తిగా విముక్తులు కాబోతున్నారు. ఇది అత్యంత శుభ పరిణామం. అయితే వీరు గతంలో ఏ ఏ అంశాల్లో ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ ఇప్పటి నుంచి సాల్వ్ అవటం, అంటే పరిష్కరించబడటం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే గతంలో మకర రాశి వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. రుణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులతో రీత్యా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు స్నేహితులు, ఆప్తులు, బంధువులు, మీ మనసుకి ఇష్టమైనటువంటి వాళ్ళని కోల్పోవడం జరిగింది కొందరు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడటం సంభవించింది. జీవిత భాగస్వామితో చాలా భేదాభిప్రాయాలు వచ్చినాయి. కుటుంబంలో మీ మాట విలువ పడిపోయింది. ఇవన్నీ కూడా మీరు ఏవేవైతే పోగొట్టుకున్నారో, ఇది గతంలో 7.5 సంవత్సరాల్లో జరిగింది. అవన్నీ కూడా మీరు తిరిగి తీసుకోగలిగినటువంటి, స్వీకరించగలిగినటువంటి సమయం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతోంది. ఇది మీకు అత్యంత శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఏం జరుగుతుంది, ఈ సంవత్సరం నుంచి మీ మాట చలామణి అవుతుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీరు ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి కోసం ప్రణాళికాబద్ధంగా ఎంతో కాలంగా చేసినటువంటి కృషికి సంబంధించిన ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. పట్టిన పట్టు విడవకుండా అన్ని పనుల్ని కూడా చక్కగా సకాలంలో ఏది మిగల్చకుండా పూర్తి చేయగలుగుతారు. మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చాలా పెరిగిపోతాయి, అంటే ఇనుముడిస్తాయి. మీ యొక్క నాయకత్వ విలువ కూడా అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సంవత్సరంలో మీరు ఒక కొత్త అంశం వైపు ఆలోచిస్తారు. అదేంటంటే స్థిరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ఈ ఏలినాటి శని కాలంలో ప్రతి విషయంలోనూ అస్థిరత, అసహనం, అశాంతి ఇవన్నీ కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి బయటపడతారు. స్థిరమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తారు. దానికి తగ్గట్టుగా ముందుకు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. మరొక ముఖ్యమైన అంశం జరగబోయేది ఏంటంటే లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. అంటే మీరు ఏ రకమైనటువంటి లౌకిక వ్యవహారాలు అంటే ఏమిటి, 2 రకాలైనటువంటి జీవన కార్యక్రమాలు ప్రతి మనిషి చేస్తుంటాడు. ఒకటి లౌకికం, 2 అలౌకికం. లౌకికమైనటువంటి విషయాలంటే వివాహం, పిల్లలు, బంధాలు, కుటుంబం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ కూడా లౌకికపరమైనటువంటి అంశాలు. అలౌకికపరమైన అంశాలంటే ఆధ్యాత్మికత, దైవానుగ్రహం, దైవాన్ని చేరుకోవటం, మంత్ర సాధన, ఇవన్నీ కూడా అలౌకికమైనటువంటి విషయాలు. ఈ సంవత్సరం నుంచి మీకు పూర్తి స్థాయి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు లభించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఈ రెంటి మధ్య తేడా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎంత దూరం ముందుకు రాగలిగారనేది మీకే అర్థమవుతుంది. అలాగే ఆచార వ్యవహారాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి దిశగా మనసు అనేటువంటిది మారుతుంది. గతంలో ఆచారం లేదు, అనాచారం లేదు, ఒకే రకంగా ఆలోచించటం, ఏముంది ఇంతకంటే గోచిగుడ్డ కంటే దరిద్రం ఏముంది అనేటువంటి ఒక నిస్పృహతో ఉన్నటువంటి మనస్తత్వం నుంచి ఆచారాలు, సత్సాంప్రదాయాలు, ఇటువంటి వాటి మీద మనసు బాగా మళ్ళుతుంది. తగ్గట్టుగా మీ ప్రవర్తన కూడా మారిపోతుంది. నిరంతరం శ్రమ చేస్తారు. చేసినటువంటి శ్రమకు తగినటువంటి చక్కటి ఫలితాలని పొందగలుగుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూక్తిని నిజం చేసే విధంగా మీ జాతకం ఈ సంవత్సరం నుంచి నడవబోతోంది. ఇక ఎప్పటికీ కూడా మీరు ఎక్కడి నుంచో ఏదో వస్తుంది, ఇంప్రాక్టికల్గా, అంటే వాస్తవానికి దూరంగా ఏది ఆలోచించరు, ప్రాక్టికాలిటీకి దగ్గరగానే ఆలోచిస్తారు. కష్టార్జితం మాత్రమే మిగులుతుంది, ఉచితార్థంగా వచ్చింది,
ఫ్రీగా లభించింది ఏది కూడా మిగలదు అనేటువంటి కఠినమైనటువంటి సత్యాన్ని మీరు బోధపరుచుకుంటారు. దానికి తగ్గట్లుగా మీ యొక్క ఆలోచనలు, కార్యాచరణ అనేటువంటివి మార్పు చెందటం జరిగి తీరుతుంది. ఇక ఈ మకర రాశి వారికి ఈ విశ్వావస సంవత్సరంలో చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదాయం 8 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆదాయం 8 భాగాలు ఉంది అనంటేనే ఆదాయం ఎక్కువగా వస్తుంది అని అర్థం. మరి ఖర్చు కూడా ఎక్కువుంటోంది గనక, మరి కొంత ఇబ్బందే గదా! ఆదాయం కంటే ఖర్చు ఎక్కువున్నప్పుడు అప్పులు చేయవలసిన పరిస్థితొస్తుంది. కానీ అప్పటికి, ఇప్పటికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరానికి తేడా ఏమిటంటే, గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఒక పని కోసం చేశారు, ఒక పని కోసం ఖర్చయినాయి. కానీ ఇప్పుడు అలా గాదు. వ్యాపార విస్తరణ కోసం అప్పు చేస్తే దానికే మీరు ఖర్చు పెట్టగలుగుతారు. గతంలో అలా జరగలేదు గదా! గతంలో మీరు ఒకదానికి అనుకుంటే వేరొక దానికి ఖర్చయిపోయి ఏం చేయాలో తెలియక మరల ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు అలా గాదు. గృహ నిర్మాణం కోసం అప్పు చేశారు. ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేయగలుగుతారు. లేదా ఒక గృహం కొనుగోలు చేయడానికి ఇట్లా ఏదైనా సరే ఏ పని కోసమైతే మీరు ఆ రుణాన్ని స్వీకరిస్తారో ఆ పనిని చక్కగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగలుగుతారు ఆటంకాలు లేకుండా. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. ఇక ఈ మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. అంటే ఒక 10 మందిలో నలుగురు మిమ్మల్ని గౌరవిస్తే, ఒక ఐదుగురు అవమానించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, సహజ సిద్ధంగానే మీరు ఏ పని చేసినా గూడా పట్టరాదు, పట్టి విడవరాదని చక్కగా పట్టుదలతో ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగుంటారు గనక, మీ యొక్క సంకల్ప శక్తికి ఎదుటి వాళ్ళు కాస్త ఈర్ష్య, అసూయలకి లోనవుతారు. సహజంగానే మీ మీద దృష్టి దోషం ఎక్కువుంటుంది గనక, మీ గురించి కొంత మీ చాటున చెడ్డగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, కాస్త అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కొంచెం మీ యొక్క తెలివితేటలతో తప్పించుకోగలుగుతారు. ఇటువంటి పరిస్థితులున్నాయి. ఇక ఒక్కొక్క రంగంలో గనక గమనిస్తే, రాజకీయ రంగంలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం. మీ పార్టీలో గాని, ప్రజల్లో గాని ఇక మీకు తిరుగులేదు. మీ యొక్క శక్తి సామర్థ్యాలకి మీ సొంత పార్టీ వాళ్ళు ఆశ్చర్యపడతారు. మిగిలిన పార్టీల వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు గూడా ఆశ్చర్యపడిపోతారు. అంత గొప్ప స్థితికి మీకు ఈ సంవత్సరం అనేటువంటిది రాజయోగం లభించబోతోంది. మీకు తెలియకుండానే ఒక స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఇది ఈ సంవత్సరం జూన్ తర్వాత జరిగి తీరుతుంది. మకర రాశి రాజకీయ నాయకులకి అందరికీ అటువంటి రాజయోగం ఉంది. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే మంచి ఉద్యోగాలుంటాయి, ప్యాకేజీలు పెరుగుతాయి, అవన్నీ బాగున్నాయి. ఇక విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి కొంచెం జాబ్ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ మీ జాబ్‌కైతే మాత్రం దాదాపు ఇబ్బంది లేదు. ఒక్కవేళ పొరపాటున పోయినా మళ్ళీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార వర్గాల్లో గనక గమనించినట్లయితే, మకర రాశి వ్యాపారస్తులకి లాభాలు బాగా వస్తాయి. మీ యొక్క వ్యాపారంలో వచ్చినటువంటి లాభాల్ని మీ వ్యాపార విస్తరణకి ఎక్కువగా వాడతారు. కుటుంబ ఖర్చుల్ని ప్రణాళికాబద్ధంగా తగ్గించుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలున్నాయి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కవులకి, కళాకారులకి మీకు బాగుంది. మంచి ప్రాజెక్ట్స్ అనేటువంటిది మీ చేతికి రావటం అనేటువంటిది సంతోషాన్నిస్తుంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు. ఎందుకనంటే, మీరు మీ యొక్క కృషికి తగినట్లుగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని ఆశిస్తారు. కానీ మీకు ఎక్కువ గౌరవం లభిస్తుంది గానీ, ఆశించినంత స్థాయిలో డబ్బులు లభించకపోవటం, ధనం లభించకపోవటం అనేటువంటిది కొంత అసంతృప్తికి మిమ్మల్ని గురిచేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి కొంచెం వ్యాపారం అనేటువంటిది ముందుకు సాగటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. రైతులకొచ్చేటప్పటికి మొదటి పంట కంటే రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ పంట మాత్రం కొంచెం అప్పులు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇక ఎవరైతే మకర రాశి వారి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి జూన్ లోపల వివాహం అయితే ఓకే. లేకపోతే మాత్రం కొంత ఒక 6 నెలలు ఆగవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మంచి సంబంధాలు రావాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వస్తే ఈ మకర రాశిలో వాళ్ళకి వివాహం అయితే మే, జూన్ లోపల అయిపోతుంది. ఒకవేళ కాని పక్షంలో అక్టోబర్, నవంబర్ తర్వాతే గాని ఈ మధ్యలో అయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదు. ఇక ఈ మకర రాశి వారి సంతానపరమైనటువంటి అంశాలను గనక పరిశీలించినట్లయితే, ఈ సంతానం విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ వారు మీ చెప్పిన మాట వినకపోవటం, మీ చేతిలో లేకపోవటం, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు ఊహిస్తున్న దానికి, వాళ్ళు వెళుతున్నటువంటి ధోరణికి ఏమాత్రం పొంతన పొసగకపోవటం, తద్వారా
ఒకళ్ళిద్దరు మాత్రం మీ సంతానం మిమ్మల్ని ఎదిరించడం ఇటువంటి ఇబ్బందులొస్తాయి. వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించి, పుత్రగణపతికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఇక మకర రాశి స్త్రీల విషయానికొచ్చేటట్లయితే మంచి సువర్ణాభరణ ప్రాప్తి ఉంది. అయితే సువర్ణాభరణ ప్రాప్తి అనగానే బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తామని అంటున్నారు గదా! బంగారం రేటు అంత పెరుగుతోంది మరి ఎలా కొనగలుగుతారు అని మీరు అనుకోవచ్చు. కానీ మీకున్న స్థాయిలో మీరు ఖచ్చితంగా మీకు ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే జాతకం బలంగా ఉంది. స్త్రీలకి వజ్రాభరణాలు, సువర్ణాభరణాలు, విలువైనటువంటి కళాఖండాలు, స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో, కుటుంబంలో మీ మాటకి గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని చక్కగా వాడుకుని మీ యొక్క మీ మీ నుంచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని, వాళ్ళ సహాయం పొంది, మిమ్మల్ని ఎగతాళి చేసినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి మీరు తగిన రీతిగా బుద్ధి చెప్పగలుగుతారు. చక్కగా వాళ్ళతోనే తప్పు చేసిన వాళ్ళతోనే క్షమాపణ చెప్పించుకుంటారు. అటువంటి మంచి స్థితి మకర రాశి స్త్రీలకి గోచరిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికొచ్చేటట్లయితే మీకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా కొద్దిమందికి మాత్రం అనవసరమైన ప్లేసెస్‌కి ట్రాన్స్‌ఫర్స్ అవుతాయి. అయిన చోట అడ్జస్ట్ కావడానికి మాత్రం కొంచెం ఒక 6 నెలల నుంచి సంవత్సరం ఖాయంగా పడుతుంది. అడ్జస్ట్‌మెంట్ కొంత ఇబ్బంది అయితుంది. ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయాన్ని గమనిస్తే విద్యాయోగం చాలా బాగుంది. ఉత్తీర్ణతా శాతం అంతకంటే బాగుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ విద్య మీద మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో మీకు విదేశీ విద్యా యోగం కూడా లభించబోతోంది. ఇటువంటి శుభపరిణామాలున్నాయి. ఏది ఏమైనప్పటికిని కూడా ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు ద్వితీయ స్థానంలో, అష్టమ స్థానంలో సంచరించటం వల్ల కొంత కాలసర్ప దోష ప్రభావం అనేటువంటిది, రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది కుటుంబం మీద, ఆరోగ్యం మీద, ముఖ్యంగా మకర రాశి వారి ఆరోగ్యం మీద, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎవరి జన్మ జాతకరీత్యా అయితే రాహుకేతువులకు సంబంధించిన దశాంతర దశలు నడుస్తూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేకపోతే కొంత ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావటం, లేదా కొంత శస్త్రచికిత్స జరగాల్సిన పరిస్థితులు రావటం, ఇటువంటి ఇబ్బందులొచ్చే పరిస్థితి ఉంది. కనుక అటువంటి అనుమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొంత శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అధిక భాగం గ్రహాలు గానీ, గ్రహగతులు గానీ అనుకూలంగా ఉన్నాయి. ఒక రాహుకేతువులు మాత్రం కొంత ప్రతి పనికి అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార పూజలుంటాయి. వాటిని గనక చేసుకునేటట్లయితే ఈ కాస్త ఇబ్బందిని కూడా అధిగమించవచ్చు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మకర రాశి వాళ్ళందరూ తగిన శాంతి పరిహార క్రియలు పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.